నమస్తే సార్, నా పేరు సుబ్బారెడ్డి. నేను గవర్నమెంట్ టీచర్ను. మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచర్. నేను ఈ మెడిసిన్ వాడడానికి చాలా కాలం కిందట విషయం చెప్పారే కానీ ప్రత్యక్షంగా దాని గురించి తెలుసుకోవాలని చెప్పేసి చాలాసార్లు తిరిగాను. తిరిగిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ 204 రీసెర్చ్ పేపర్లు వాటి గురించి కూడా వివరంగా తెలిసిన తర్వాత ఒక పెరాలసిస్ పేషెంట్కు ఇవ్వడం జరిగింది. నాకు ఒక 5 years నుంచి షుగరు, బీపీ, థైరాయిడ్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి ఉండేవి. డాక్టర్ కాడికి పోయిన తర్వాత ఆ షుగరు తక్కువ డోస్తో ప్రారంభమైనటువంటిది 500 mg 2 times వేసుకునే స్టేజ్కి పోయింది. తర్వాత ఇది వేసుకునే క్రమంలో బీపీ అనేటువంటిది అటాక్ అయిందని చెప్పేసి దానికి కూడా ఒక టాబ్లెట్స్ యాడ్ చేయడం జరిగింది. ఈ 2 వేసుకున్న తర్వాత కొన్ని రోజులకు ఫ్యాట్ ఎక్కువగా ఉందని చెప్పేసి కొలెస్ట్రాల్కు ఒక టాబ్లెట్స్, ఇలాగా 3 టాబ్లెట్స్ వేసుకుంటూ ఈ 3 కోసం గ్యాస్ ట్రబుల్కు ఉదయాన్నే తినక ముందు వేసుకోవాలని చెప్పేసి 4 టాబ్లెట్స్ వేసుకోవడం. సరే, ముందు మనం వాడదామనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇప్పటికి దాదాపు 8 monthsగా వస్తాను, కంటిన్యూగా వాడుతూ ఉన్నాను. ఓన్లీ ఒక 2 months మాత్రమే అవి ఇవి 2 కూడా వాడడం జరిగింది. అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇది. తర్వాత 1 by 1 ఆ టాబ్లెట్స్ అన్నీ కూడా పక్కన పడేసి కేవలం ఇదే వాడుతూ ఉన్నాం. నేను ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం లేదు. ఇప్పుడు ఎనర్జెటిక్గా ఉండదు, అలాగనే 6-7 కిలోలు బరువు కూడా తగ్గినాము. ఓన్లీ వెయిట్ ప్రాజెక్ట్ కాకుండా ఇది VR4తోనే 7-8 కిలో బరువు తగ్గడం, అలాగనే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అన్నీ కూడా పక్కన పడేసి మా మిస్సెస్ కూడా బలవంతంగా వాడించిన ఆమెకు థైరాయిడ్ 100 mg వేస్తూ ఉండేది. ఆమె నమ్మలేదు ససేమిగా. నేను ఇంగ్లీష్ మెడిసిన్ పక్కన పెట్టిన తర్వాత ఆమె కూడా నాకు ఒక బాక్స్ ఇవ్వని చెప్పేసి అడిగితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆమె కూడా థైరాయిడ్ టాబ్లెట్స్ అన్ని పక్కన పెట్టి కేవలం ఇది కూడా వాడడం ఆమెకు స్టాప్ చేసాం. మొన్నటితో స్టాప్ చేసాం, నార్మల్గా ఉందని చెప్తాను. ఆమె కూడా వెయిట్ కూడా 10 కిలోలు దాదాపు ఆ థైరాయిడ్ వల్ల వెయిట్ రావడం, అలాగనే కొన్ని సిమ్టమ్స్ గుండె దడ, అలాగనే కోపము ఇలాంటివి ఎక్కువ ఉండేవి. అవన్నీ కూడా నయమైపోయినాయి. ఇలాగా మాకు బాగైన తర్వాత చాలా మందికి చెప్పడం జరిగింది. సార్, ఇక్కడే మనకు మొన్న సుధాకర్ అనే ఒక ఆయనకి ఇచ్చాము, ప్రియా ఐస్ క్రీమ్. అతనికి ఏంటంటే 40 mg ఇన్సులిన్ వేసుకునేవాడు. 40 యూనిట్స్ ఇన్సులిన్ వేసుకునేవాళ్ళు. పైగా 2 టాబ్లెట్స్ 500 వేసుకునేవాడు షుగర్. ఇలా వేసుకొని ఇన్ని వేసుకునే కానీ 300కి ఎప్పుడు తగ్గేది కాదు, షుగర్ తగ్గేది కాదు. పైగా మంటలు, తిమ్మిర్లు ఇవన్నీ కూడా ఎక్కువ కూర్చుండేవాడు. ఆ కాలు నరుక్కోవాలనేటువంటి కోపం వచ్చేదంట. ఆయన చెప్తా ఉంటాడు, రావాల్సింది రాలేకపోయాడు ఆయన. అటువంటి క్రమంలో ఇది వాడి ఒక బాక్స్ తీసుకుని ఫస్ట్ కిట్ కాకుండా ఒక బాక్స్ తీసుకొని ఒక 10 రోజులు వాడిన తర్వాత నాకేం కనిపించలేదు సార్ అని చెప్పాను. తర్వాత ఇంకా కొన్ని రోజులు వాడయ్యా అని చెప్తే మళ్ళీ 2 రోజులకే ఎట్లయినా అయిపోయింది సార్, మళ్ళీ వాడతాలని చెప్పేసి కిట్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ లోపలనే ఆయనకు కళ్ళు తిరగడం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ వచ్చేసి చాలా డేంజర్గా ఉంది సార్ నా పరిస్థితి అని అర్థం చేసినాడు. కొంచెం ఏం కాదులేండి, ఒక చాక్లెట్ వేసుకోండి అని చెప్తే వెంటనే ఒక చాక్లెట్ తిన్న తర్వాత ఆ డోస్ ఇన్సులిన్ ఆ రోజు పూర్తిగా మానేసేయమని చెప్పాడు. ఆ రోజు పూర్తిగా మానేసాడు. అంటే 25 + ఒక 15 మొత్తం 40 యూనిట్స్లో పూర్తిగా ఒక 2 రోజులు మానేసినాడు. మానేసిన తర్వాత వెంటనే మానకూడదు. ఒక 10 యూనిట్స్ పొద్దున, అలాగే 5 యూనిట్స్ అని చెప్పేసి ఒక 15 యూనిట్స్ తగ్గించి ఇప్పుడు క్రమంగా జరుగుతాను. ఆ తిమ్మిర్లు, మంటలు అనేటువంటి పూర్తిగా పోయింది. ఆ యొక్క ద్వారా మన వాడికి పోతే ఆయన చెప్పలేనటువంటి ఆనందం ఆయన. ఎందుకంటే నా కాలును నేనే నరుక్కోవాలనేటువంటి స్టేజ్లో ఉన్నా సార్. మీరు ఇది ఇవ్వడం వల్ల చాలా ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటు VCT కూడా తీసుకున్నాడు, అది ఇంకా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఆయన తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయింది. నాకు ఆ తిమ్మిర్లు తగ్గితే సార్ 350, ఇప్పుడు 150 షుగర్ ఉంది. ఇప్పుడు 150, 120 అట్లా వచ్చేసింది నాకు. ఎప్పుడు కూడా ఇన్ని వాడినా కానీ
350కి ఎప్పుడు తగ్గేది కాదు అని చెప్పడం జరిగింది. ఇలా చాలామంది సోరియాసిస్కి ఒక ఆయన కూడా అద్భుతంగా ఉంది. ఇలా చాలామంది అలానే గ్యాంగ్రీను సంబంధించినటువంటి చాలా కేసులు ఇలా బాగైంది సార్. మీరందరూ కూడా ఏం లేదు, ఒకసారి వాడండి, వాడిన తర్వాత బాగుంటేనే కంటిన్యూ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఏదైనా అంతే కదా మనం మెడిసిన్ తీసుకునేటప్పుడు. కాబట్టి అలా చేస్తారని, అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.